ఆంధ్ర టైగర్ వంగవీటి మోహన రంగాని ఈరోజు వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా రంగనాడు ఆర్గనైజ్ చేయబడింది. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రావటం నాకు చాలా గర్వంగాను, ఒక విధంగా నా లక్ అనుకోవాలి. ఎందుకనంటే రంగా గారు కూతురుగా నన్ను ఇక్కడ పిలిచారు, అది నా అదృష్టం. ఆయన రక్తం పంచుకొని పుట్టటమే నా అదృష్టం. అలాంటిది రంగా గారి ఆత్మీయుల్ని కలుసుకోవటం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. పేదల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా గారి రంగానాడు సభ కోసం ఇక్కడ ఆయన ఆత్మీయ బంధువులు రాష్ట్రం మలుమూలల నుంచి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ గుండెల్లో రంగా గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన మీద గౌరవం కొద్దీ వచ్చారు. నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు రంగా గారి చుట్టూర్తా ఎప్పుడు జనాలు ఉండేవారు. ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు జనాలు కిటకిటలాడుతుండేవారు. ఒక విధంగా చూసి సంతోషం అనిపించేది. ఎందుకనంటే మా ఇంట్లో ఎప్పుడు ఇదిగా ఉంటాము, ఆ కళ ఎంత చాలా సంతోషం అనిపించేది. కానీ ఒక విధంగా బాధ అనిపించేది. ఎందుకనంటే రంగా గారు ఎప్పుడు జనాలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు, కుటుంబంగా మాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా అని ఒక చిన్న కోరిక ఉండేది. కానీ ఆ రోజు నాకు తెలియదు, నాకు ఆయన వెళ్ళిపోతూ ఇంత పెద్ద వసుదైక కుటుంబం మా కోసం వదిలారని చెప్పి. ఇవాళ రంగనాడు అనేది వైజాగ్ బీచ్ ఉన్న వైజాగ్ దగ్గర ఎందుకు ఆర్గనైజ్ చేశారని అంటే, మా గాదే బాలాజీ, రాధారంగా రాయల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను అడిగాను ఎందుకు వైజాగ్లో మీరు పెడుతున్నారు అని అంటే వాళ్ళు క్లియర్గా ఒకటే చెప్పారు, అక్క సముద్రం ఉంది, రంగా గారి మీద మా ప్రేమ సముద్రం అంత విశాలంగా ఉందని చూపించుకోవటానికి ఆర్గనైజ్ చేస్తున్నాం అక్క. ఆ సముద్రానికి ఒడ్డుంది, కానీ రంగా గారి మీద మా అభిమానానికి ఒడ్డు లేదక్క. అది నిరూపించుకోవటానికని వాళ్ళ రంగా నాడు మేము వైజాగ్ లో ఆర్గనైజ్ చేస్తున్నాం అక్క అని చెప్పాడు. నార్త్ ఎమ్మెల్యే గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. సభా మర్యాదకి భంగం కాబట్టి వారితో మాట్లాడించలేకపోతున్నందుకు కించిత్ చింతిస్తూ వారు రంగా గారి విగ్రహానికి పుష్పాలు సమర్పించిన తర్వాత మరల మన ముఖ్య అతిథి గారు వారి సందేశాన్ని, వారి ప్రసంగాన్ని కొనసాగిస్తారు. విష్ణుకుమార్ రాజు గారిని ఆశీనులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా ఈ రంగానాడు వేదిక కోరుతోంది. నమస్కారం. నమస్కారం. కూర్చో.